సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు మంజూరు అందిస్తామని పొన్నం అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను కూడా రూపొందిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కాకపోతే ఆ సమస్యలను ముందుగా అధికారులు కానీ తన దృష్టికి సమస్యను తీసుకురావాలని అన్నారు. వచ్చినవే పేర్లు రాని పేర్లు కాదు అనుకునే అవసరం లేదు. అక్కడ కౌంటర్ కూడా ఓపెన్ చేయబడి ఉంది. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పథకాలకు సంబంధించి ఎవరైనా 200 యూనిట్లు వాస్తవంగా లోపల కాల్చుకొని కూడా ఇప్పటికి 200 యూనిట్ల లోపల ఉండి ఎవరికైనా ఇబ్బంది బిల్లు వస్తుంది అనుకుంటే దయచేసి మీరు ఎండిఓ ఆఫీసర్ పోయి వెరిఫికేషన్ చేయించుకొని ఏదైనా నెంబర్ తప్పుంటే సరి చేసుకోండి. 500 గ్యాస్ సిలిండర్ కు సంబంధించింది కూడా నేరుగా మేమే 500 మీరు పెడితే ఇచ్చేసి ఆ పైసలు మేము కడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా కొంత ఒప్పందంలో ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి మీరు ఫుల్ పేమెంట్ చేసి తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో పడాలి. ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేసుకోగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచారు. గతంలో డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ అయ్యి సౌకర్యాలు లేకున్న వాళ్ళందరినీ అది కూడా పూర్తి చేయించే కార్యక్రమం ఒకటి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి మొదటి దశ 3,500 వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు. దాని తదుపరి రైతు భరోసా ఎక్కడైనా అట్లా 1-2 ఎకరాలు తప్పితే తప్పకుండా కాగితం ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలున్నా వ్యవసాయం పంట వేసినా ఏకపోయినా అది వ్యవసాయానికి